Dear students, these are the very important 15 questions related to the web programming. Web programming or web technology, both are same. So you have to read the thorough in these 15 questions. You will pass 100%. 100% you will pass in the web technology or web programming. The first question is explain about the table tag. In this table tag, we have to explain all the attributes related to the table tag, sub attributes also. And the second one is the explain about the forms in HTML. Forms కాన్సెప్ట్ ఉంది కదా, ఫార్మ్స్ కాన్సెప్ట్ ఎంత ఉంటే అంతవరకు మొత్తం కూడా నేర్చుకోవాలి. ఫార్మ్స్లో ఎన్ని ఇన్పుట్ టైప్స్ ట్యాగ్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఏమున్నాయి ఫార్మ్స్ ఎంటైర్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈస్ ద ప్రాసెస్ అబౌట్ ది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే కాన్సెప్ట్ ఉంది, అది కంపల్సరీగా అందరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది సిఎస్ఎస్ అంటే ఏంటిది, సిఎస్ఎస్ యొక్క టైప్స్ ఏంటి, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏంటిది. ఈ సిఎస్ఎస్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్, 100% క్వశ్చన్ ఇది 100% క్వశ్చన్ మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఇస్ ద రెస్పాన్సివ్ విండో డిజైన్, ఇది థర్డ్ యూనిట్కి సంబంధించింది. రెస్పాన్సివ్ విండో అనేటువంటిది మీరు నేర్చుకోవాలి, ఆర్డబ్ల్యూడి అనేటువంటి కాన్సెప్ట్స్. ఈ రెస్పాండ్ విండో లోపల ఇంకోటి వీ పోర్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది 7 క్వశ్చన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్ఏడబ్ల్యూ మీడియా క్వైరీస్ అండ్ ఆర్డబ్ల్యూ గ్రిడ్. అంటే ఇక్కడ మీడియా క్వైరీకి సంబంధించి నేర్చుకోవాలి, గ్రిడ్ వ్యూకి సంబంధించిన కాన్సెప్ట్ రెండు కూడా నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి వచ్చేసే వరకు ఏమున్నాయంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. దీంట్లో 2 రకాలు ఉంటాయి, బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ఉంటుంది, అది కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కండిషనల్ అండ్ లూపింగ్. ఇక్కడ ఇఫ్ ఎల్స్ అనేటువంటి స్టేట్మెంట్స్ నేర్చుకోవాలి, ఎన్ని లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటే అన్ని లూపింగ్ స్టేట్మెంట్స్ నేర్చుకోవాలి. ఫర్ లూప్, వైల్ లూప్ అని ఉంటాయి కదా, ఆ ఫర్ లూప్, వైల్ లూప్ స్టేట్మెంట్ నేర్చుకోవాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసేవరకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేటువంటి కండిషన్ స్టేట్మెంట్స్ మీరు నేర్చుకోవాలి. ఇవి కంపల్సరీ. ఇందులోపల మీకు 100% వచ్చేది ఏంటంటే ఆర్డబ్ల్యూ మీడియా క్వరీస్, ఆర్డబ్ల్యూ గ్రిడ్ వ్యూ అనేటువంటిది 100% క్వశ్చన్. తర్వాత కండిషనల్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్ అనేటువంటిది 100% క్వశ్చన్. తర్వాత ఫంక్షన్స్ లోపల బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి, అది 100% క్వశ్చన్. నెక్స్ట్ 100% క్వశ్చన్ ఏంటిదంటే ఈవెంట్ హ్యాండిలింగ్. మౌస్కి సంబంధించిన ఈవెంట్ హ్యాండిలింగ్స్ ఉంటాయి జావా స్క్రిప్ట్ లోపల, మౌస్ ఆన్ ఓవర్, మౌస్ ఆన్ క్లిక్ అని చెప్పేసి, వాటన్నిటి మీద మీకు 100% క్వశ్చన్ ఈవెంట్ హ్యాండిలర్ పైన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ టైప్ స్క్రిప్ట్, ఇది 5th యూనిట్కి సంబంధించి. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద జేఎస్ఎక్స్ అనేటువంటి కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ జెనరిక్ అనేటువంటిది కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్స్ మీరు 5th యూనిట్లో నుంచి కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ లాస్ట్ వన్ ఇస్ ద సిఎస్ఎస్ బాక్స్ మోడల్, ఇది చాలా రేర్ కేసెస్ పడతాడు కానీ అడుగుతాడు. సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఈ 100%గా ఈ 15 క్వశ్చన్స్ నేర్చుకుంటేనే ఎగ్జామ్కి అనేటువంటిది వెళ్ళాలి. ఈ 15 క్వశ్చన్స్ అనేటువంటి నేర్చుకోకపోతే మీరు 100% ఫెయిల్ అవుతారు. దీని లోపల 10 క్వశ్చన్స్ 100% వస్తాయి. సో వెబ్ టెక్నాలజీ అండ్ వెబ్ ప్రోగ్రామింగ్ రెండింటికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మస్ట్ స్టడీ దీస్ 15 క్వశ్చన్స్ అండ్ గో టు యువర్ ఎగ్జామినేషన్. కాన్సెప్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్, ఆ కాన్సెప్ట్స్ అనేటువంటిది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.